ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాజుల రెండవ గ్రంథం అను ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని మీ ముందు సమీక్షించాలని ఆశపడుతున్నా. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు కలిగి ఉన్నాయి. ఈ 39 పుస్తకాల్లో 17 ప్రవక్తల ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. మరలా చెబుతున్నా, ఈ 39 పాత నిబంధన గ్రంథాల్లో చివరి 17 గ్రంథాలు మైనర్ ప్రొఫెట్స్ అండ్ మేజర్ ప్రొఫెట్స్, పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు గ్రంథాలుగా పిలువబడుతున్నటువంటి పుస్తకాలు 17 ఉన్నాయి. ఈ 17 మంది ప్రవక్తల యొక్క కాలాలలో జరిగినటువంటి సందర్భాలను గుర్చినటువంటి చారిత్రాత్మక సమయం రాజుల రెండవ గ్రంథంలో కనిపిస్తుంది. ఇది ఈ పుస్తకం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. 17 పుస్తకాలకు సంబంధించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి అంశాలను గుర్చిన కాల సమయం, వాటి యొక్క ప్రొక్లమేషన్ జరుగుతూ వచ్చినటువంటి సమయంగా రాజుల రెండవ గ్రంథాన్ని మనం చూస్తాం. ఇది చాలా దివ్యమైనటువంటి తలంపు. కనుక రాజుల రెండవ గ్రంథం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇది 12వ పుస్తకంగా కనిపిస్తాం. 12th బుక్. వాస్తవంగా హీబ్రూ బైబిల్లో హీబ్రూ కాలం మనం చూస్తే గ్రీకు తర్జుమా జరగక పూర్వం ఉన్నటువంటి ఇది చూచినప్పుడు రాజుల గ్రంథాలు 2 ఒకటిగానే ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ కింగ్స్గా ఉన్నటువంటి ఈ డివిజన్ గ్రీకు తర్జుమాదారులు చేసినటువంటిది. ఒరిజినల్ టెక్స్ట్లో ఈ 2 ఒకే బుక్, కంటిన్యూషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఈ 2 పక్క పక్కన చదువుతున్నప్పుడు విడగొట్టాడు. విడగొట్టకుండా ఉంటే కనుక 2 ఒకటే పుస్తకం, ఒకటే చరిత్ర, కంటిన్యూషనే, అందులో వ్యత్యాసం లేదు. ఇది 12వ పుస్తకం. ఇందులో 25 అధ్యాయాలు రాయబడ్డాయి. 25 అధ్యాయాల్లో 719 వచనాలు ఉన్నాయి. 719 వచనాలు, 23,532 పదాలు, 23,532 పదాలు, 118 ప్రశ్నలు, చరిత్ర ఆధారమైనటువంటి వచనాలు 560, 3 వాగ్దానాలు, 20 దైవ సందేశాలు, 65 జరగబోవు సంఘటనల ప్రెడిక్షన్, ఊహ ఆధారాలు. ఈ విధంగా మనం ఈ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని మనం చూడగలుగుతాం. అంతేకాదు, కాలపరంగా కొన్ని వివరాలు మీకు చెప్పాలి. టైం బీయింగ్గా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవి మీరు తెలుసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. క్రీస్తు పూర్వము 930వ సంవత్సరంలో ఈ రాజ్యము ఉత్తరము దక్షిణము రాజ్యములుగా విడిపోయింది. ప్రారంభంలో క్రీస్తు పూర్వం 1040 ప్రాంతాల్లో సౌలు గారు రాజుగా వచ్చాడు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు దావీదు గారు రాజుగా ఉన్నారు. క్రీస్తు పూర్వం 960-40 మధ్య సొలొమోను గారు రాజుగా వచ్చారు. సొలొమోను గారి అనంతరం రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము యూదా వారిగా, ఇజ్రాయేలు వారిగా, ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది. యూదావారు ఉత్తర రాజ్యంగా, యూదావారు దక్షిణ రాజ్యంగా, ఇశ్రాయేలు 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యంగా విడిపోయారు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యానికి 20 మంది రాజులు వచ్చారు. ఈ 20 మంది రాజుల్లో కేవలం మనం చూస్తున్నప్పుడు అందరూ కూడా చెడ్డవారే. 6 కుటుంబాల నుండి ఈ రాజులు వచ్చారు ఉత్తర రాజ్యానికి. ఈ 6 కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ కూడాను వీరంతా కూడా చెడ్డ రాజులే. కాబట్టి క్రీస్తు పూర్వము మనం చూస్తున్నప్పుడు ఈ చరిత్రలో ఆహాబు అనేటువంటి రాజు యుద్ధమందు చనిపోయినది 853 BC. ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు యొక్క కుమారుడు అహజ్యా రాజు అయ్యాడు.
చూడండి, ఏలియా పరిచర్య ప్రారంభం క్రీస్తు పూర్వం 848. ఇతడు ఆహాబు దినాల్లో పనిచేశాడు. తర్వాత యెహూ ఇశ్రాయేలీయులకు రాజుగా క్రీస్తు పూర్వం 841లో వచ్చాడు. యోవాషు యూదా వారికి 835లో రాజు అయ్యాడు. క్రీస్తు పూర్వం 835లో యోవాషు యూదా వారికి రాజు అయ్యాడు. యూదా వారికి సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత యోవాషుకే దక్కింది. యూదా జనాంగాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. అందులో అధిక శాతం చాలా మంచివారు. ఒక 6 బ్యాడ్ కింగ్స్ ఉన్నప్పటికీ కూడాను అధిక శాతం మంచివారు. ఓవరాల్గా 40 మందిలో ఓన్లీ 20% ఆఫ్ కింగ్స్ మాత్రమే మంచివారు వచ్చారు. మిగిలిన వారంతా కూడాను విగ్రహారాధనను ప్రోత్సహించిన వారే వచ్చారు. కనుక ఏలియా యొక్క పరిచర్య మనకు అహాబు యొక్క కాలంలో ప్రారంభమైనటువంటిదిగా కనిపిస్తూ, తర్వాత ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు తర్వాత వచ్చిన అహజ్యాను హెచ్చరిక చేసిన కాలంలో ఏలియా చేర్చుకోబడినట్టుగా కనిపిస్తాం. అహజ్యా కూడా చెడ్డవాడే. తరువాత ఎలీషా గారు ఏలియా వెంబడి పరిచర్యకు వచ్చాడు. ఏలియా చేసిన అద్భుతాలు ఇందులో చాలా కనిపిస్తాయి. 16 అద్భుతాలు డేక్స్ బైబిల్లో రికార్డ్ కనిపిస్తుంది ఏలియా గారివి. 32 అద్భుతాలు ఎలీషా గారివి కనిపిస్తాయి. తర్వాత యెరోబాము 2, యెరోబాము 1 ప్రారంభపు రాజు, యెరోబాము 2 క్రీస్తు పూర్వము 793లో అతడు అధికారానికి ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చాడు. ఆమోసు పరిచర్య ప్రారంభం క్రీస్తు పూర్వం 760, పశుల కాపురి ఆమోసు. తర్వాత హోషియా పరిచర్య 753 బీసీ. మీకా పరిచర్య, వీళ్ళంతా ప్రవక్తలు. ఆమోసు ప్రవక్త, హోషియా ప్రవక్త, మీకా ప్రవక్త, యెషయా ప్రవక్త, కనుక ఇర్మియా ప్రవక్త. ఈ చరిత్ర అంతా కూడా ఈ ప్రవక్తల గ్రంథాల్లోని చరిత్ర అంతా రాజుల 2వ గ్రంథంలో కనిపిస్తోంది. హోషియా పరిచర్య క్రీస్తు పూర్వం 753, మీకా పరిచర్య క్రీస్తు పూర్వం 742, యెషయా పరిచర్య ప్రారంభం క్రీస్తు పూర్వం 740. ఇతడే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మమును గూర్చి కన్యక గర్భవతి అవుతుందని ప్రకటించిన వాడు యెషయాని. అలాగే 53వ అధ్యాయ యెషయా గ్రంథంలో చాలా అద్భుతంగా క్రీస్తు శిలువ వర్ణించిన వాడు కూడా యెషయాయే. తర్వాత హిజ్కియా రాజు అయినది యూదా రాజ్యంకు క్రీస్తు పూర్వం 715. యోషియా యూదా వారికి రాజు అయినది 640 బీసీ. ఇర్మియా పరిచర్య ప్రారంభించినది 627. యోవాషు అనేటువంటి ఇశ్రాయేలు యొక్క రాజు, అలాగే యోషియా అనేటువంటి యూదా యొక్క రాజు ప్రముఖులు. ఇర్మియా పరిచర్య ప్రారంభం 627 బీసీ. తర్వాత దేవుని యొక్క మందిరంలో ధర్మశాస్త్రం దొరకటం క్రీస్తు పూర్వం 622. కనుక ఇశ్రాయేలులో మొట్టమొదట క్యాప్టివిటీకి యూదావారు ఇశ్రాయేలు వారు క్యాప్టివిటీకి వెళ్ళటం 722 బీసీ. అషూరుకు ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం వారు చెరకుపోయారు క్రీస్తు పూర్వం 722లో. యూదావారు 2 దఫాలుగా చెరకెళ్ళారు. మొదటి దఫా చెరకు బబులోనికి వెళ్ళింది 605 బీసీ, రెండవది 597 బీసీ. తర్వాత దక్షిణ రాజ్యం కూలిపోయినది 586 బీసీ. ఉత్తర రాజ్యం 722, దక్షిణ రాజ్యం 586 బీసీలో కూల్చబడ్డాయి, చెరకుపోయారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో యూదావారు మగ్గిపోయారు. ఆ చెరకు వెళ్ళేటువంటి ముందు కాలంలో ఇర్మియా ప్రవచనాలు చెబుతూ వచ్చాడు, యెషయా ప్రవచనాలు చెబుతూ వచ్చాడు. కనుక ప్రజలను దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. కనుక ఈ గ్రంథం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని కనుక మనం చూస్తే, దేవుణ్ణి విడిచిపెట్టి మానవ రాజులను ఎన్నుకున్నందున
మానవుల యొక్క గతి ఏమైంది అనేది చెప్పటం ఈ రెండు గ్రంథాల యొక్క ఉద్దేశం. మళ్ళా చెబుతున్నాను, దేవుని విడిచి మానవ రాజులను కోరుకున్నటువంటి ఇశ్రాయేలు యూదా జనాంగం యొక్క గతి ఏమైంది, దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకొనని వారి గతి అదే అవుతుంది అని చెప్పటానికి వ్రాయబడినటువంటి గ్రంథాలు ఇవి. తర్వాత దీనిలో మనం చూసినప్పుడు 17వ అధ్యాయం 13-14 వచనాలు ప్రధానమైనటువంటి ముఖ్య వచనాలుగా ఇందులో రాస్తున్నాడు. చూడండి, చదువుతాను. 17వ అధ్యాయం 13-14 వచనాలు. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రాన్ని బట్టి నా ఆజ్ఞలు కట్టడాలు అనుసరించండి సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలీయుల వారిని యూదా వారికి సాక్ష్యం పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులు అయిరి. ఇదండి ప్రధానమైన వచనం. ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు. పితరులు ముష్కరులైనట్లుగా ఇశ్రాయేలు ప్రజలు యూదా వారు ముష్కరులైపోయారు, చెడిపోయారు, పాడైపోయారు, క్రూరులైపోయారు, భ్రష్టులైపోయారు అని చెప్తున్నాడు. ఇది మూలవచనం. తర్వాత ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏలియా, ఎలీషా, షూనేమియురాలు, నయమాను, యజబేలు, యెహూ, యోషియా, హిజ్కియా, సన్హెరీబు, ఐజయా, యెషయా, మనష్షే, యోషియా, యెహోయాకీము, సిద్కియా, నెబుకద్నెజరు, బెన్హదదు. వీళ్ళందరూ కూడాను ఇందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా మనకు ఈ చరిత్ర గ్రంథంలో కనిపిస్తారు. ఈ వ్యక్తులు ఈ చరిత్ర ఇన్వాల్వ్మెంట్లో వీరు చేసిన క్రియలన్నీ కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇందులో మనం 17 చివరి పుస్తకాల ప్రవక్త కాలాలకు సంబంధించిన మూలాలు ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. తర్వాత ఇది 25 అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఈ 25 అధ్యాయాలు 2 భాగాలు. మొదటి 17 అధ్యాయాలు కూడాను విడివడినటువంటి రాజ్యమే కనిపిస్తోంది. ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యాలుగా విడిపోయి కంటిన్యూ అవుతున్న రాజ్యమే కనిపిస్తుంది. 722 BCలో అష్షూరు రాజ్యానికి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యం వెళ్ళిపోవటం కారణంగా ఇక మిగిలినటువంటి ఒక చిన్ని రాజ్యం యూదా రాజ్యం. ఈ యూదా రాజ్యం యెరూషలేములో పరిపాలన చేస్తున్న యూదా చివరి రాజులు 5 రాజుల కాలంలో ఈ పరిపాలన సాగుతూ వచ్చింది. మిగిలినటువంటి కొద్ది రాజ్యానికి వచ్చిన వివరణ 18వ అధ్యాయం నుంచి 25 వరకు రాయబడింది. ఆ తర్వాత చివరి అధ్యాయాలకు వెళ్ళేటప్పటికీ బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు దేవుని చేత ప్రేరేపించబడిన వాడై యూదా వారి యొక్క పాపాన్ని బట్టి శిక్ష విధించబడటానికి దేవుడు ఆ స్థలాన్ని విడువగా, యెరూషలేమును విడువగా దాడికి దిగాడు నెబుకద్నెజరు. కనుక నెబుకద్నెజరు మొట్టమొదటి దండ్లు వేసినప్పుడు ఒక బ్యాచ్ని తీసుకెళ్ళిపోయాడు, కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు. వారిలో జ్ఞానులు వెళ్ళారు, బాలురు వెళ్ళారు. ఆ బాలురులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ బుక్ అన్నమాట. దీన్ని జాగ్రత్తగా కనుక చదివితే పాత నిబంధన హాఫ్ ఆఫ్ ద బుక్ మనకు అర్థమైపోతుంది. చాలా ప్రముఖమైనటువంటి చరిత్ర. ఇది ఒక కవి రాసింది కాదు, ఒక రచయిత రాసింది కాదు, ఒకడు కల్పించి రాసింది కాదు. ఇది చరిత్ర, ఇజ్రాయేలు చరిత్ర, ప్రపంచ చరిత్రలో భాగం, ప్రూవ్డ్ హిస్టరీ. కనుక బైబిల్ గ్రంథం ఒక క్రియేషన్ కాదు, ఎవరో ఒక మనిషి తయారు చేసి రాసిన కథ వంటిది కాదు. ఇది క్రియేటెడ్ క్యారెక్టర్స్ కాదు, జీవించిన వ్యక్తుల యొక్క చారిత్రాత్మక సంఘటనలు, స్థలాధారం, మనుషుల హిస్టరీ ఆధారంగా
ఆర్కియలాజికల్ ప్రూఫ్స్తో చాలా నిగూఢంగా ఉన్నటువంటి అనేకమైన రుజువులతో ఈ గ్రంథం చరిత్ర అనేది మనకు తెలియజేస్తుంది. కనుక మొదటి 17 అధ్యాయాలు ఈ డివైడెడ్ కింగ్డమ్ రూలింగ్లో ఉంది. తర్వాత అధ్యాయాలు 18 నుంచి 25 వరకు దక్షిణ రాజ్యంగా ఉన్నటువంటి యోధా ప్రజలకు సంభవించిన సంభవాలు సర్వైవింగ్ కింగ్డమ్ను గురించి వ్రాయబడ్డాయి. తర్వాత ఇందులో దేవుడు బహుగా కోపించడానికి కారణం విగ్రహారాధన ప్రధాన అంశం. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు చాలా తేటగా మోషే గారి ద్వారా పదాజ్ఞలు ఇచ్చినప్పుడు బోధ చేస్తూ వచ్చాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని. కానీ బయలుదేవతను వారు ఆరాధన చేస్తూ వచ్చారు ఇశ్రాయేలీయులు. ఇది దేవునికి చాలా బాధను కలిగించినటువంటి విషయం. దేవుడు తీర్పు తీర్చడానికి అవకాశమైనటువంటి అంశం విగ్రహారాధన. దేవుని పిల్లలకు దేవుని సన్నిధి, వాగ్దానాలు, ధర్మశాస్త్రం ఆనాడే అనుగ్రహించబడ్డాయి. కానీ వారు దేవుడిని విడిచిపెట్టి అన్య జనాంగం యొక్క ప్రభావానికి లోనైనటువంటి వారై వారు చాలా తేటగా విగ్రహారాధనలో పడిపోయారు. ఆ విగ్రహారాధనలో పట్టమే కాకుండా కొన్ని భయంకరమైన కృత్యాలు చేస్తూ వచ్చారు. వాటిలో మనం ప్రధానంగా చూస్తున్నప్పుడు పిల్లలను అగ్నిగుండాల్లో వేయటం, అలాగే బలులను విగ్రహాలకు అర్పించటం, దేవతలను పూజ చేయటం, వర్షపు దేవతగా ఒకరికి, అగ్నిదేవతగా ఒకరిని, పంటనిచ్చే దేవతగా ఒకరిని, ఇలా దేవుని చేత పొందుతున్న విషయాలన్నింటినీ కూడా ఇతర దేవతలకు ఆపాదించి దేవుణ్ణి అవమానపరిచిన సంఘటనలు ఇశ్రాయేలు చరిత్రలో సంభవించాయి. అదే దేవుని యొక్క ఉగ్రతకు కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథం ప్రారంభపు అధ్యాయంలోనే ఇశ్రాయేలీయులపై మోయాబీయులు యుద్ధానికి రావటం కనిపిస్తుంది. తర్వాత 5వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి సిరియా దేశం వారు బెన్హదదు యుద్ధానికి రావటం చూస్తున్నాం. భయంకరమైనటువంటి కరువు షోమ్రోనును ఏలింది. ఎంత దారుణం తెలుసునా? గాడిద తల 80 రూపాయలకు అమ్మారు. కారేబు కాయ అంటే వేస్ట్ ఫ్రూట్ ఎవరు తినంది దాన్ని 5 రూపాయలకు అమ్మారు. అది పావురపు పెంటతో పోల్చాడు. అంటే ఎవరు తినంది పిచ్చికాయ అన్నమాట. అది కూడా రేటు పెట్టి అమ్మటం జరిగింది. చూడండి, కరువు యొక్క తీవ్రత ఎంతంటే బిడ్డలను చంపుకు తిన్నారు. ఇశ్రాయేల్ రాజు వస్త్రం చించుకుని ఏడ్చాడు. కాబట్టి ఇంతేకాదు ఈ యొక్క అధ్యాయాల్లో ఏలియా చేసిన అద్భుతాలు కనిపిస్తున్నాయి. ఏలియా ఆరోహణం కనిపిస్తుంది. అలాగే ఎలీషా చేసిన అద్భుతాలు, ఆకాశం నుండి అగ్నిని తెచ్చటం, చనిపోయిన వాడిని షూనేమీరాలి కొడుకుని లేపటం, అలాగే షోమ్రోనులో అద్భుతం చేయటం, అనేకమైనటువంటి అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత విషంతో కూడిన ఆహారాన్ని బాగు చేయటం, నీటి ఓటను బాగు చేయటం, ఇలా చాలా అద్భుతాలు. ఈ అద్భుతాలన్నింటి ద్వారా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడే ఇశ్రాయేలీయులకు నిజమైన వాడు అనేది ప్రత్యక్షతలోకి తీసుకురావటానికి చాలా అద్భుతాలు చేశాడు. కనుక సమీక్ష క్లుప్తంగానే నేను చెబుతున్నాను. వచన ధ్యానాలు బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు పూర్తి వివరాలు ఇస్తాను.